లక్షలు ఖర్చు పెట్టి కట్టిన ఇంటికి కేవలం 4-5 నెలల్లోనే పగుళ్లు రావటం చూసారా? చాలా మంది పగుళ్లు వస్తే వెంటనే సిమెంటుని తప్పుపడుతూ ఉంటారు. కానీ నిజానికి కారణాలు చాలానే ఉంటాయి. సరైన క్యూరింగ్ లేకపోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడం, స్ట్రక్చరల్ డిజైన్స్ లో పొరపాట్లు, ఇలా చాలా సందర్భాల్లో సమస్య కనిపించే చోట కాదు, కనిపించని చోట మొదలవుతుంది. ముఖ్యంగా స్ట్రక్చర్ లో ఉపయోగించే స్టీల్ క్వాలిటీ దగ్గర. ఒక బిల్డింగ్ కి బ్యాక్ బోన్, ఫౌండేషన్, కాలమ్స్, బీమ్స్ అన్ని స్టీల్ మీదే ఆధారపడి ఉంటాయి. స్టీల్ క్వాలిటీ కన్సిస్టెంట్ గా లేకపోతే లోడ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగదు. అంటే స్ట్రక్చర్ మీద పడే బరువు అంతా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. కొన్ని భాగాలు ఎక్కువ ఒత్తిడిని భరించాల్సి వస్తుంది, కొన్ని భాగాలు తక్కువ లోడ్ ని తీసుకుంటాయి. బయటకి బిల్డింగ్ బాగానే కనిపించవచ్చు, కానీ లోపల స్ట్రక్చర్ మీద స్ట్రెస్ సమానంగా పనిచేస్తూ ఉంటుంది. రోజు జరిగే ఒత్తిడి, వైబ్రేషన్ కలిసినప్పుడు ఆ స్ట్రెస్ మరింత పెరుగుతుంది. దీని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ కాలక్రమేణా గోడల్లో హెయిర్ లైన్ క్రాక్స్, అలాగే కార్నర్స్ పగుళ్ళు, బీమ్స్ మరియు కాలమ్స్ జంక్షన్స్ వద్ద చిన్న చిన్న డిఫెక్ట్ రూపంలో బయటపడటం ప్రారంభం అవుతుంది. చాలా మంది ఈ సమయంలో పెయింట్ లేదా ప్లాస్టర్ సమస్యలు అనుకుంటూ ఉంటారు, కానీ అసలు కారణం స్ట్రక్చర్ లోనే దాగి ఉంటుంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ అందరూ కూడా స్టీల్ యొక్క ఎంపిక అనేది చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక్కడే మనకి ఎంఎస్ లైఫ్ వంటి ట్రస్టెడ్ ప్రీమియం స్టీల్ బ్రాండ్ ప్రాముఖ్యత వస్తుంది. ఎంఎస్ లైఫ్ స్టీల్ స్ట్రక్చర్ క్వాలిటీ కంట్రోల్స్, కన్సిస్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ మరియు డిపెండబుల్ స్ట్రెంగ్త్ తో తయారవుతుంది. అంటే స్ట్రక్చర్ లో ప్రతి ఒక్క బారు ఒకే స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రూపొందించబడి ఉంటుంది. దీనివల్ల బిల్డింగ్ లాంగ్ టైమ్ స్టెబిలిటీకి అవసరమైన కాన్ఫిడెన్స్ లభిస్తుంది. మనం ఇల్లు కట్టుకునేది 5 సంవత్సరాల కోసం అయితే కాదు కదా, 100 సంవత్సరాల కోసం. అందుకే ఫౌండేషన్ నుంచి రూఫ్ వరకు కూడా ప్రతి నిర్ణయం అనేది ఆలోచించి తీసుకోవాలి. చిన్న చిన్న సేవింగ్స్ కోసం మీరు క్వాలిటీ మీద కాంప్రమైజ్ అయితే తర్వాత పెద్ద పెద్ద ఖర్చులు అనేవి వాటి కోసం పెట్టుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. కాబట్టి మీ కలల ఇంటిని నిర్మించుకునేటప్పుడు క్రాక్స్ మీద అవకాశం తగ్గించే లాంగ్ స్ట్రెంగ్త్ కలిగిన ఎంఎస్ లైఫ్ వంటి రిలయబుల్ స్టీల్ ని ఎంచుకోండి. ఎందుకంటే బలమైన ఇల్లు అదృష్టంతో కాదు, సరైన నిర్ణయంతో నిర్మించబడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.